వృశ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, చాలా బాగుందని చెప్పచ్చు. అయితే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఆరోగ్యరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్కి సంబంధించి థైరాయిడ్, మోకాల నొప్పులు ఇటువంటి ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. అలాగే పెద్దవారి ఆరోగ్య సమస్యలు జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వీడిపోయిన అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, మళ్ళీ కలుసుకునే పరిస్థితి గోచరిస్తోంది. సంతోషంగా గడుపుతారు. వినోదయాత్రల్లో పాలుపంచుకుంటారు. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. మీకున్న తెలివితేటలతోటి ఏదైనా సాధించగలం అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అలాగే సాధిస్తారు కూడా. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు ఎంతో మేలు చేస్తుంది. వారి ఆచరణ పెట్టడం వల్ల కొంతవరకు లాభపడతారు కూడా. అలాగే ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రూపాయికి ₹2 ఖర్చు అవుతుంది, అది మంచి ఖర్చు అవుతుంది, శుభకార్యాలకే ఖర్చు పెడతారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా బాగుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, వైద్య వృత్తిలో ఉన్న వారికి, అలాగే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చిన్న చిన్న పరిశ్రమలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కూరగాయల వ్యాపారస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు చాలా బాగుందని చెప్పచ్చు. అయితే అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తున్నారని, బాగా సంపాదిస్తున్నారని అని ఈర్ష్యాభావాలు ఎక్కువగా ఉంటాయి. సో వాటికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి మార్కులు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి గట్టిగా ప్రయత్నం చేయండి. నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టే ఫలినట్టుగా మీ కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. అలాగే కుదిరితే 4 సోమవారాలు శివుడికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ ఆదివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాధన చేయండి. అలాగే ప్రతిరోజు దుర్గాదేవికి ఆరావళి కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ పూజించడం చెప్పదగినది. అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శుక్రవారం కానీ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.